Hi guys, welcome back to my channel Soumya Talks. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న స్కూపబుల్ కుకీ టిన్ రెసిపీని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది పైన చాలా క్రిస్పీగా, లోపల లైక్ చాక్లెటీగా, గూగీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్సే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ యొక్క ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ తీసుకొని అందులో బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు స్పాచులాతోనే మిక్స్ చేసుకోవచ్చు, బీటర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్పాచులాతో మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత అందులో ఎగ్ అండ్ వెనిలా ఎసెన్స్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అనేది మిక్స్ చేసుకునే ముందు మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఎగ్ వైట్ అండ్ ఎల్లో మొత్తం బీట్ చేసుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. అదే మైదా, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యొక్క ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత డోని ఒక 10 to 15 మినిట్స్ మనం ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడే అందులో బటర్ అనేది కొంచెం హార్డ్ అవుతుందన్నమాట. సో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అందులో నేను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న డోని, ఒక్కొక్క డోని 37 గ్రామ్స్ అలా తీసుకున్న. చాక్లెట్ అనేది 20 to 25 గ్రామ్స్ తీసుకొని సింగిల్ డోలో స్టఫ్ చేసుకుంటే ఇలా నాకు 8 డోస్ వచ్చాయన్నమాట. దీని ఒక 20 మినిట్స్ మళ్ళీ మనం ఫ్రీజ్ చేసేసుకొని ఆ తర్వాత 180 degrees ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఒక 10 to 15 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే మన వైరల్ కుకీ టిన్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. మస్ట్ ట్రై రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.